హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెండ్స్ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఫిష్లో చాలా టైప్స్ ఉంటాయి కదా, ఇగురని, పులుసు అని, ఆ పులుసులో నెల్లూరు చేపల పులుసు అట్లా. నాకు మాత్రం మా అమ్మ నేర్పించిన ఈ చేపల పులుసు అంటే చాలా ఇష్టం అండి. చాలా టేస్టీ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఫిష్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి. సో ఆ ఫిష్ ఎలా చేయాలో చూద్దాం. ఫిష్ని బాగా కడుక్కోవాలండి. ఫస్ట్ తేగానే ఇట్లా వాటర్లో ఒక 2 టైమ్స్ కడుక్కున్న తర్వాత కల్లుప్పుతో కూడా ఇలా బాగా రబ్ చేస్తూ బాగా నీట్గా కడుక్కోవాలండి. బయట నుంచి తెచ్చుకున్నాం కాబట్టి అందులోనూ ఫిష్ ఇంకా నీట్గా కడుక్కోవాలి. చికెన్ లాంటివి ఓకే, కానీ ఫిష్లో దాని లోపల ఉన్న బ్లడ్ అండ్ అది తిన్నది కూడా లోపల ఉంటుంది ఒక్కోసారి. అదంతా అట్లా నీట్గా చూడండి, మీరు వీడియోలో కనిపిస్తుంది, అదంతా నీట్గా బయటకు తీసి కడగాలండి. అదంతా తీసి నీట్గా కడగకపోతే కర్రీ అనేది చేదొస్తుంది. ఒక్కోసారి కర్రీ ఎందుకు చేదొస్తుందా అని చాలామంది అనుకుంటారు. సో ఇలా మనం నీట్గా కడగకపోవడం వల్లనే కర్రీ చేదొస్తుంది. నేను చూడండి 3 టైమ్స్ కడిగాను, మళ్ళీ సాల్ట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ 2-3 టైమ్స్ కడుగుతున్నాను చూడండి. ఫిష్ ముక్క అంత నీట్గా కడుక్కుంటేనే ఫ్రై చేసుకున్నా కానీ కర్రీ చేసుకున్నా కానీ టేస్ట్ కూడా బాగుంటుంది. బయట కొనుక్కొచ్చే మసాలాల కన్నా ఇంట్లో మనం తయారు చేసుకునే మసాలానే బాగుంటుందండి. మన మసాలా విషయానికి వస్తే అల్లం, ఎల్లిపాయలు, లవంగాలు, ఇలాచీలు, సాజీరా, మిరియాలు అవన్నీ వేసి బాగా దంచుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఎంతైనా ఫ్రెష్గా ఇలా పేస్ట్ చేసుకున్న మసాలాతోనే ఫిష్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. కడుక్కున్న ఫిష్లో వాటర్ ఏం లేకుండా మొత్తం వంపేసి ఇప్పుడు మనం మ్యారినేట్ చేద్దాం ఫిష్ని ఒక గంట సేపు. సో ఫ్రెష్గా కడుక్కున్న ఫిష్లోకి కారం పొడి, సాల్ట్, రుచికి సరిపడా. మాది కారం చాలా కారంగా ఉందండి, అందుకని నేను 1.5 kgకి 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కొబ్బరి వేసి ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకుంటానండి. కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని మినిమం 1 to 1.5 hours పెట్టాలండి. మనం దంచుకున్న మసాలాలు కూడా దీంట్లో పెట్టి మొత్తం కలుపుతూ మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి, ముక్కలకు బాగా పట్టాలన్నమాట. ఫిష్ క్లీనింగ్కి అండ్ ఈ మసాలా ఇవన్నీ పట్టేయడానికి టైం పడుతుంది, కానీ ఇలా మ్యారినేట్ చేసుకున్నది రెడీగా ఉంటే మాత్రం పులుసు కానీ ఫ్రై కానీ తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఒక చెక్క మొత్తం నిమ్మకాయ రసం పిండుకొని 1 to 1.5 hours మ్యారినేట్ చేసుకుంటున్నానండి నేను. ఎంత బాగా మ్యారినేట్ అయితే ఫిష్ అనేది అంత టేస్టీ వస్తుంది. మసాలాలు ముక్కకు బాగా పట్టుకొని ఫ్రై చేసినా కానీ కర్రీలో కానీ ముక్క గట్టిగా ఉంటుందన్నమాట, మసాలాలు పట్టుకొని మ్యారినేట్ చేస్తే. ఇప్పుడు మనం చింతపండు పులుసులోకి ఎంత కావాలో అంత నానబెట్టుకుందాము ముందుగానే. ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ అండ్ బిర్యానీ ఆకు వేసుకోవాలి ఫ్లేవర్ కోసము. ఇలా వెడల్పుగా ఉన్న బాండీ అయితేనే ఫిష్ బాగా ఫ్రై అవుతుందండి. సో ఇప్పుడు ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఇలా ముక్కలు నీట్గా సర్దుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయితేనే ముక్క విరిగిపోకుండా అండ్ ఆయిల్లో ఫ్రై అయితే ఎంతైనా టేస్ట్ బాగా వస్తుంది కదా. సో స్పూన్తో కలపకుండా ఇలా ఒక క్లాత్ తీసుకొని జస్ట్ అలా కదపాలి దాన్ని, అప్పుడు ముక్క సెట్ అవుతుంది. 4 సార్లు 5 సార్లు కలుపుతూ ఉంటే స్పూన్తో ముక్క అనేది విరిగిపోతుంది. సో 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి నిదానంగా, కొంచెం ఓపికతోని 1 by 1 అలా వీడియోలో చూస్తున్నట్టు తిప్పుకోవాలండి. 2 సైడ్స్ మంచిగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చాలామంది గసగసాలు వేస్తారు, నాకెందుకో ఆ ఫ్లేవర్ నచ్చదు. మీకు కావాలి అనుకుంటే మనం మసాలా నూరుకున్నప్పుడే గసగసాలు కూడా వేసుకోవచ్చు. అదే అండి, ఇంగ్లీష్లో కుస్కుస్ అంటారు. సో ఇప్పుడు చూడండి మీకు ముక్క అనేది ఎంత బాగా ఫ్రై అయిందో కనిపిస్తుందా. మధ్య మధ్యలో స్పూన్ పెట్టకుండా గిన్నెను పట్టుకొని కొద్దిగా కదిలివ్వాలండి, ఎందుకంటే ఒకే దగ్గర ఉంటే కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో స్పూన్ పెట్టకుండా ఇలా కదిలించుకోవాలి. ఫిష్ 2 వైపులు బాగా ఫ్రై అయింది అని అనుకున్నప్పుడు మీకు కావాల్సినంత చింతపులుసు వేసుకొని మళ్ళీ ఇట్లా కదపాలి అంతే. మీరు కర్రీ మొత్తం చేసే వరకు ఇలా కదపాలండి, లేకపోతే ముక్క విరిగిపోతుంది. అందుకే స్పేషియస్గా ఉన్న గిన్నె తీసుకోమని చెప్పాను. ఎంత ప్లేస్ ఉంటే ముక్క అంత బాగా వస్తుందన్నమాట, విరిగిపోకుండా. ఇప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నానండి, ఒక 1 స్పూన్, 1/2 స్పూన్ వేసుకోండి. నాది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను 1 స్పూన్ వేసుకున్నాను. జీలకర్ర మెంతుల పొడి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అట్లా కదిలించుకొని మళ్ళీ ఒక 5 to 10 minutes బాగా ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఫిష్ పులుసు రెడీ అయినట్టే అండి. చూడండి ఆయిల్ పైకి తేలింది అనంటే ముక్క పులుసులో బాగా ఫ్రై అయినట్టే. బా ఆయిల్ బయటకొచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకుతో వేసి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ మళ్ళీ సిమ్‌లో పెట్టేసి వదిలేయాలండి. ఒక 2, 3 మినిట్స్ వదిలేస్తే మన ఫిష్ పులుసు రెడీ. చూడండి ఎంత యమ్మీగా ఉంది కదా! ముక్క కూడా చాలా అంటే చాలా బాగా ఫ్రై అయింది. చూడండి ఇలా అంటే విరిగిపోతుంది ముక్క. చాలా టెండర్‌గా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పిన ఈ పద్ధతిలో మీరు కూడా చేసుకొని ఈ సండే ఎంజాయ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈ సండే రోజు ఎంజాయ్ చేయండి ఫుల్‌గా. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.